శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క 10వ తేదీ ఆగస్టు నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ముఖ్యంగా చంద్రుడు కుంభరాశి నుంచి మేషరాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. ఇక కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని, మరియు అదేవిధంగా మిథున రాశిలో గురువు, దాంతోపాటు వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు, వృషభ తులాలకు అధిపతి అయిన శుక్రుడు మనకి గురువుతో కలిసి ఉన్నాడు. కర్కాటకంలో రవి, బుధులు, సింహంలో కేతువు, కన్యారాశిలో కుజుడున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు ఎటువంటి విషయాలు మీకు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో 2 శుభగ్రహాలు, లగ్నంలో రవి, బుధులు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి విషయాలకి ధనాన్ని వెచ్చించడము, కొన్ని పుణ్య సంబంధించినటువంటివి లేదా ధార్మిక సంబంధించిన విషయాలకి మీ సమయాన్ని, ధనాన్ని వెచ్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సరైన సమయం. 2 శుభగ్రహాలు 12లో ఉన్నందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, మీరు ఏదైనా ప్రాపర్టీ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని అది చాలా మంచి యోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త కుటుంబ సభ్యుల్లో లేదా ఎవరైనా గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. మూడులో కూర్చున్నందుకు కొంత పరాక్రమాన్ని, కమ్యూనికేషన్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త చూసి మాట్లాడండి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. మీకు ధన సంబంధించిన విషయంలో ఎటువంటి ₹1 వచ్చినా రూపాయి ఇస్తున్నా కూడా గణపతి ఇస్తున్నాడనే భావనతో గణపతిని మనసారా తలుచుకున్నప్పుడు మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, స్ట్రక్ అవ్వకుండా. అలాగే ఇక్కడ గృహ వాహన యోగాలు బాగున్నాయి ఈ వారం. అంటే ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తుంది. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా కొత్త అవకాశాలు వస్తాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. వివాహ సంబంధించిన విషయాలు మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో నుండి వక్రిస్తూ అష్టమం వైపు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి వివాహం విషయంలో తొందరపడి చాలా సంబంధాలు చూసి ఏదో ఒకటి కానిద్దాం అనుకున్నప్పుడు ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి శని గురురాశుల్లో ఉంటూ వక్రించి రాహువుని కలుస్తున్నాడు. ఇలాంటప్పుడు ఒకటి ఫ్రాడ్ జరగడం లేదా విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ దశమాధిపతి 3లో ఉన్నందుకు కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళి లేదా అక్కడ ఏదైనా కొంతవరకు అంటే మార్పులు కానివ్వండి, మీరు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు కానివ్వండి, ఒక ఉద్యోగం ఒకటే కాకుండా రెండవది కూడా చేయాలనే ఆలోచనతో కేవలం ఒకే ఇది కాకుండా నైట్ టైం చేస్తుంటారు. డే అంతా ఒక ఉద్యోగం చేసి మళ్ళీ ఈవినింగ్ టు 11-12 వరకు ఇంకోటి ఏదైనా జాబ్ చేయడం. అంటే డియోల్ 10th లార్డ్ వెళ్ళి డియోల్ సైన్స్లో ఉన్నాడు కాబట్టి రెండు ఉద్యోగాలు చేసేటువంటి యోగాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. కాస్త సిబ్లింగ్స్తో, తోబుట్టు వరుస వాళ్ళతో చిన్న ఘర్షణ వాతావరణం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కువగా చేయవలసిన దేవతా ఆరాధన, స్కందుని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే వాస్తు చూపించుకోవాలంటే తెలియని ఒక భయం ఉంది. ఏమిటది అంటే వాస్తు అనగానే వాస్తు చూసేటువంటి పండితులు వచ్చేసి ఇది కూల్చేయండి, అది కూల్చేయండి అంటారని. కానీ ఎక్కడ కూడా కూల్చేటువంటి విధానం లేదు. మనం నిర్మాణం చేసుకునేటప్పుడే ముఖ్యంగా అది ఎలాంటి నిర్మాణం అక్కడ చేస్తున్నాము, అది పూజ గది చేస్తున్నామా, లేకపోతే కిచెన్ చేస్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా చాలామందికి తెలియక ఆ వాస్తు సంబంధించినటువంటి విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి పనికి రాదు. ఇది స్టెప్ బై స్టెప్గా మనం చూసుకుంటే మొట్టమొదటిగా మీరు ఎప్పుడైనా ఒక స్వగృహం కానీ లేనట్లయితే రెంట్ హౌస్కి వెళ్ళినా కూడా మీ పేరులో మీదే పేరు అంటే ఉదాహరణకి ఆ నుంచి అక్షయ్
ఆదిత్య, అనిరుద్ధ్ ఇలా పేర్లు ఉన్నాయి. ఆ వర్గులోకి వస్తుంది. ఆ, కా, చ, ట, త, ప ఇలా ఉంటాయి. ఈ మీది ఏ వర్గుకు సంబంధించిన పేరు, మీరు ఉండవలసిన దిశ ఏ దిశలో ఉండాలి అనే దాని మీద మనం వీడియోలు చేశాము. అది చూసుకోవచ్చు. పంచాంగాల్లో తప్పులు ఉన్నాయని కూడా చేశాను. వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను 13-14 ఏళ్ళ క్రితమే. వాళ్ళు పట్టించుకోవట్లే. అంటే ఒకసారి ప్రింట్ చేసాక మళ్ళీ మార్చితే బాగోదనో ఏమో మరి. అయితే ఇక్కడ ముందు వర్గు చూసుకోవాలి. రెండవది, ఇంట్లో పలానా దోషం ఉందండి, సొంతిల్లే, కానీ దాన్ని ఇప్పుడు కూల్చమంటారేమో అని అనుకునేటువంటి భయం లేదు మీకు. దాన్ని చక్కగా మెటల్స్తోని, కలర్స్తోని కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాల్లో పెట్టడం ద్వారా కూడా మనం దాన్ని ఎనర్జైజ్ చేయొచ్చు. ఆ యొక్క ప్రభావాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దక్షిణంలో బాత్రూమ్ ఉందనుకోండి, అది కెరీర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో ఉందనుకోండి, వివాహ జీవితం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు అదే టాయిలెట్స్ ఆగ్నేయంలో ఉన్నాయి, ధనం మీద, వివాహం అవ్వడానికి కుదరకపోవడం లేదా స్త్రీలకు అనారోగ్యం మీద చూపిస్తుంటుంది. అదే వాయువ్యంలో ఉంటే అది కూడా అనారోగ్యాన్ని చూపిస్తుంది, మానసిక స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తుంది. ఉత్తరంలో ఉంటే ఇంక ఇవాళ రేపైతే చెప్పనక్కర్లే. నేను చాలా అపార్ట్మెంట్స్ కొత్త బిల్డింగ్స్ చూసినా ఉత్తరంలో బాత్రూములు పెడుతున్నారు. అస్సలు పనికిరాదు, కుబేర స్థానం అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి నార్త్ సైడ్ ఎప్పుడైతే టాయిలెట్స్ పెట్టారో మనం ధనాన్ని ఇచ్చేటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళి అంటే ఆ ప్రదేశంలో ఉంటూ అక్కడ మనం ఏం చేస్తున్నాము, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం. అంటే అది ఎంత తప్పు. కాబట్టి వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నామన్నట్టు కాకుండా వాస్తు పురుషుడు అనేటువంటిది ఉంటుంది. ఆ వాస్తు పురుషుడు తగ్గట్టుగానే మనకి దేవతా స్వరూపాలు, ఆ దేవతలు ఎలా ఉన్నారు ఏంటి, ఒక్కొక్క దానికి పద విభజన, పద నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బట్టి ఇంకొంతమంది ఆయం కట్టి కూడా, సొంత గృహం అయితే ఆయం కట్టి కూడా చేసుకుంటారు. ఆయం కట్టలేదు, అపార్ట్మెంట్ ఏదో, దానికి లోపల మనకి 16 డివిజన్స్లో ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏ వర్ణము, ఏ వాల్కి ఏ వర్ణం ఉంటే మంచిది, తను ఎనర్జైజ్ చేయాలంటే ఎలాగా అనేటువంటిది కలర్ టెక్నిక్తోని లేకపోతే మెటల్ టెక్నిక్తోని, మిర్రర్ టెక్నిక్తోని దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసే యాక్టివిటీస్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేగాని వాస్తవంగా ఏదో కోల్ చేస్తారు అలా కాదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, మీరు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమంటే వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందా, జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుందా? జాతక ప్రభావం మొట్టమొదటిగా ఎక్కువగా ఉంటుంది. వాస్తు ప్రభావం దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జాతకం బాగుంది కానీ మంచి వాస్తు ఇంట్లో లేరు, మీకు ఏమవుతుందంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి సంవత్సరం మొత్తం కలిపి, మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒక 10-20 లక్షలు వేస్ట్ అయిపోతుంటాయి వాస్తు సరిగ్గా లేకపోతే. లేదా నెలకు ఒక 50,000 తెచ్చుకుంటున్నాడు ఒక వ్యక్తి, వాస్తు సరిగ్గా లేకపోతే 10-15 వేలు వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. అదే వాస్తు బాగుంటే వేస్టేజ్ అనేది జరగదు. అలా కాదు, వాస్తు బాగుంది, జాతకము బాగుంది, అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా, అంటే అనవసరమైన అనారోగ్యాలకు ధనం పెట్టడం ఇట్లాంటివి ఏమీ జరగవు. మనకి జాతకం బాగాలేదు కానీ వాస్తు బాగుంది, అప్పుడు ఏమవుతుందంటే జాతకంలో ఉండే దోషాన్ని తట్టుకునే శక్తి వస్తుంది మంచి వాస్తు ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి ఏంటి, అన్నిటికంటే ముఖ్యం జాతకం. వాస్తు సపోర్టింగ్ అనుకోవాలి. ఆ వాస్తుని మనం వర్గు, మనకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఎక్కడ పదం ఉంది అంటే పదపరంగా ద్వారం ఉందా లేదా, ఈస్ట్ అంటే ఊరికనే ఈస్ట్ అని కాదు, ఈస్ట్లో జయా ఇంద్రాలో ఉందా, లేకపోతే సౌత్లో ఎక్కడుంది, నార్త్ వెస్ట్లో ఎక్కడుంది, నార్త్లో ఎలా ఉందని చూసుకోవాలి. ఇంట్లో రంగులు చూసుకోవాలి, ఇంట్లో ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నామని చూసుకోవాలి. అగ్ని మనకేంటంటే పంచభూతాలు, మనకి భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో, అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశతత్వం, ఈ పంచతత్వాలు ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా అనేటువంటి దాన్ని నీట్గా ప్లాన్ వేసి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడెక్కడ ఏ దేవతా స్వరూపాలని చూసి చెప్పాలి. కానీ ఏదో రఫ్గా ఇది అనుకుంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి ఇవి తెలుసుకొని మీరు మీ యొక్క వాస్తు విషయంలో కానీ జాతక విషయంలో కానీ తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారి అనుగ్రహంతో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.